దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్మేసింది. ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లపై చెట్లు పడడంతో అవి తెగి విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు కొన్ని గంటల పాటు నగర వ్యాప్తంగా విద్యుత్ నిలిచిపోయింది. జోరు వర్షంతో పలు లోతట్టు ప్రాంతాలతో నగరంలోని పలు రహదారులు జలమయమయ్యాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం మన్యం, అల్లూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒక 4:30 టైంలో విపరీతమైన వర్షం గాలి వల్ల గతంలో చేపట్టిన మంత్రి నారాయణ సార్ ఆధ్వర్యంలో కాలువలు స్లాబ్ వేసి, కాలువకి వాల్స్ వేసి స్లాబ్ వేసి ప్రజలకి నీళ్లు పోయేదానికి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో కాలువలు నిర్మిస్తున్నారు. కొత్తగా ఈ కాలువలు నిర్మించే విషయంలో ఈ వర్షానికి వచ్చిన విపరీతమైన ఈ గాలి వాన వాళ్ళ దారులు కూడా నీళ్లు నిండిపోయి పంపించారు. ఇప్పుడు ఆ నీళ్ళని మోటార్ పెట్టుకొని ఆ చెట్టు ఒకటి ఇంటి మీద పడిపోయింది. ఇక్కడ ఒక చెట్టు, అక్కడ చిన్న మహాలక్ష్మి దగ్గర 2 చెట్లు పడిపోయాయి. ఆ 2 చెట్లు పడిపోయినా వాటి నుంచి కూడా వెంటనే తొలగించాలని కమిషనర్ గారు వెంటనే చెప్పి పంపించడం జరిగింది. ఈరోజు అడిషనల్గా ఆఫీసర్ వచ్చి ఈరోజు చూశారు. ఇప్పుడు వెంటనే ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసేందుకు మంత్రి నారాయణ సార్ ఆదేశంతో మేమంతా ఈ పర్యవేక్షణ చేస్తున్నాం. ఉయ్యాల కాలువ ఎప్పటి నుంచో చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరైనా చిన్న బిడ్డలు అటు ఇటు రోడ్డు పైన పోతున్న కాలువలో పడి ఇంతకుముందు మరణించడం కూడా జరిగింది. అందువల్ల నారాయణ సార్ ఆధ్వర్యంలో ఈ కాలువల్ని పరిపూర్ణంగా అంటే నీళ్లు పోయేదానికి ఎప్పుడు కూడా ఎంత వర్షం వచ్చినా ఆగకుండా ఈ టౌన్షిప్లో ఉండకూడదు, మంచి సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పనులు ప్రారంభించారు. కానీ కొద్దిగా ఆలస్యమైనందువల్ల ఈ పరిస్థితి వచ్చింది. వెంటనే వాటిని నిర్మూలించి రోడ్డు మరామతులు కానీ కాలువ పనులు కానీ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని నారాయణ సార్ ద్వారా మేము చెప్పడం. థ్యాంక్ యూ సార్. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్,
సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.